కళ్యాణ్ పడాలా విన్ అవ్వడం జరిగింది కదా. ఈజ్ హీ డిజర్వ్ టు విన్నర్? ఇమాన్యుయల్, చాలా మంది ఇమాన్యుయల్ అంటున్నారు. ఇమాన్యుయల్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడు కదా, అప్పుడు ఏం ఫీల్ అయ్యారంటే? చాలా డిఫికల్ట్ టు సర్వైవ్. బిగ్ బాస్ లో కంటెంట్ ఇచ్చే వాళ్ళే టాప్ 5 వరకు వెళ్తారని నమ్ముతారా? అసలు బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళే వాళ్ళు కంటెంట్ ఇవ్వాలన్నా, ఎమోషనల్ గా ఫీల్ కావాలన్నా? సో నో, ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ వాట్ అబౌట్ డెమోన్ రీతు చౌదరి? చాలా అందరికి రూమర్ వచ్చి మీ ఇంట్లో కూడా గొడవలు పడ్డారు కదా. మోర్ దెన్ ఫ్రెండ్స్ ఐ గెస్, అండ్ ఇన్ ఫ్యూచర్ ఇట్స్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, బిగ్ బాస్ 9 లో వైల్డ్ స్ట్రామ్ గా వెళ్ళి అండ్ లాస్ట్ వైల్డ్ స్ట్రామ్ గా బయటికి రావడం జరిగింది. అండ్ బట్ చాలా మంది అంటున్నారు గౌరవ్ గారు చాలా బాగా ఆడారు, బట్ ఎలిమినేట్ ఎందుకు అయ్యారు అన్నది చాలా మంది క్వశ్చన్ మార్క్ గానే ఉంది. అసలు తను బిగ్ బాస్ 9 ఎలా ఎంజాయ్ చేశారు, అండ్ బిగ్ బాస్ 9 తర్వాత కూడా GG9 అని కూడా ఇన్స్టాలో మనం చూస్తే వైరల్ అయిపోయింది. బిగ్ బాస్ ది ఇంకా తనకు మత్తు వదలలేదా అని అనిపిస్తుంది. అండ్ తన రీసెంట్ చూస్తే కళ్యాణ్ పడాలా విన్ అవ్వడం కూడా జరిగింది. అండ్ బిగ్ బాస్ 9 మీద అండ్ తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీద అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే అండి. గౌరవ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, సూపర్. తెలుగు అండి. బిగ్ బాస్ లో ఏమైంది మీకు తెలుగు? స్టార్టింగ్ నుంచి కొంచెం స్టార్టింగ్ చాలా కెమెరా ఉన్నది, సో గాట్ కాన్షియస్ లో ఉన్నారు స్టార్టింగ్ నుంచి. బట్ సెకండ్ డే తర్వాత ఓకే పర్లేదు. ఓకే. అంటే చాలా మందికి ప్రతి ఆర్టిస్ట్ కానివ్వండి, కామనర్స్ కానివ్వండి, బిగ్ బాస్ అనేది ఒక ఎయిమ్ లా పెట్టుకున్నారు. అంటే అప్పట్లో మా డాడీ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఎలా కొట్టాలని ఒక ఏం ఉంటుందో, ఇప్పుడు ప్రతి ఒక్క యూత్ కి బిగ్ బాస్ లో వెళ్ళాలి, బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయాలని. బిగ్ బాస్ మీకు ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? I was feeling really great. Like I was blessed because the Telugu audience always gave me an opportunity to starting నుంచి సీరియల్, దెన్ తర్వాత బిగ్ బాస్. సో చాలా హ్యాపీగా ఉంది. ఓకే. బట్ మైండ్ లో చాలా క్వశ్చన్ ఉంది కి ఎలా ప్లే చేశారు, బికాస్ తెలుగు సరిగా రాలేదు. బికాస్ స్టార్టింగ్ నుంచి నాకు మొత్తం అర్థం అవుతుంది, బట్ మాట్లాడితే కొంచెం ప్రాబ్లమ్ ఉంది. సో ఐ వాజ్ లైక్ ఎలా, బికాస్ ఫైటింగ్ టైంలో వర్డ్స్ సరిగా రాలేదు. ఆ టైంలో ఏం చేస్తా, బట్ బాగాలేదు జర్నీ గురించి. కానీ మీరు కన్నడనా, హిందీయా, తెలుగా అసలు ఏం అర్థం కాదు. ఎందుకంటే తెలుగులో కనిపిస్తారు మీరు, హిందీలో కనిపిస్తారు, తమిళ్, కన్నడలో కూడా కనిపిస్తుంటారు. ఏ లాంగ్వేజ్ అసలు యాక్చువల్లీ గౌరవ్ గారి ఏ లాంగ్వేజ్? ఐఎమ్ ఆల్ రౌండర్. సో బేసిక్లీ నా ఐ బోర్న్ ఇన్ అయోధ్య, రామ్ మందిర్. సో డాడ్ ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ లో ఉంది. సో ఎవ్రీ 2-3 years లో షిఫ్టింగ్ టు నెక్స్ట్ సిటీ. సో అయోధ్య నుంచి అస్సాం, దెన్ జమ్మూ, దెన్ ఫైనలీ ఫ్రమ్ లాస్ట్ 20 years లో బెంగళూరు. కానీ ఒక మంచి ప్లేస్ లో మీరు బర్తిచ్చారండి, అయోధ్య. ఎందుకంటే అయోధ్య రామ మందిర్ నుంచి అయోధ్య జస్ట్ 2 kilometers నా ఇంట్లో. ఓకే. సో లాస్ట్ 20 years బెంగళూరు. సో ఐఎమ్ లైక్ మోర్, ఐఎమ్ నాట్ అ నార్త్ ఇండియన్, ఐఎమ్ ఏ ప్రాపర్ సౌత్ ఇండియన్. బికాస్ నా 70-80% లైఫ్ నేను ఇప్పుడు బెంగళూరు ఐ వాజ్ సెటిల్డ్. కానీ బెంగళూరు అయినా కూడా తెలుగులో మాత్రం మీరు గౌరవ్ గారు అంటే గుర్తుపట్టని వాళ్ళు లేరు. అలాంటి సీరియల్స్ చేస్తున్నారు మీరు, లాహిరి సీరియల్ కానివ్వండి, LLB కానివ్వండి, మళ్ళీ అయితే ఇక ఆసం. అది సీరియల్ ఆఫర్స్ ఎలా అంటే చాలా వరకు మీరు చూస్తే హీరో కట్అవుట్ ఉన్నది. మూవీస్ కి ఏమైనా ట్రై చేశారా, లేకుంటే సీరియల్స్ మీకు ఛాన్సెస్ రావడం జరిగిందా? సీరియల్ కి గుడ్ స్టోరీ వస్తే నేను పక్కా చేస్తారు. అండ్ మూవీస్ కూడా సైడ్ బై సైడ్ నేను ట్రై చేస్తారు. బికాస్ నా స్టార్టింగ్ కెరియర్ లో ఐ వాజ్ అ జూనియర్ ఆర్టిస్ట్. I was a junior artist. 2016-17 I was a background artist. Jaguar movie lo media role నేను చేశారు. Okay. And I have done waiter role kuda in movies. Okay. So my journey was like junior artist to friend character, character roles. So that is how I was building. So maybe I'll try for movies as well. Super. And serial I won't leave. అదే మంచి ఆఫర్ ఇస్తే నేను పక్కా ట్రై చేస్తాను. ఓకే. ఫస్ట్ మీరు బిగ్ బాస్ 9 లో మనకు వైల్డ్ స్ట్రామ్ గా రావడం జరిగింది. రావడం క్యాప్టెన్సీ టాస్క్ కూడా జట్పట్ కొట్టేశారు మీరు. అది ఎలా అనిపించింది? సో స్టార్టింగ్ లో నా మైండ్ లో ఏమీ ప్లాటింగ్ లేదు. యాక్చువల్లీ ఐ వాజ్ లైక్ అ బ్లాంక్ పేపర్. నా మైండ్ లో ఏంటి, ఓకే నాకు ప్రాపర్ గా తెలుగు రాలేదు, బట్ అట్లీస్ట్ ఐ విల్ పర్ఫార్మ్, ఐ విల్ షో ఎవ్రీవన్. ఈవెన్ లాంగ్వేజ్ ఇస్ నాట్ అ బ్యారియర్ ఫర్ ఎనీవన్, బికాజ్ స్టార్టింగ్ నుంచి తెలుగు రాలేదు, బట్ స్టిల్ ఐ హావ్ డన్ సీరియల్. సో ఇన్ తెలుగు ఆడియన్స్ ప్రాబ్లం, యాక్చువల్లీ లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. people Telugu people always accept outsider.
So I was very happy being in Bangalore and got a offer in Telugu. So chala happy ga undi, and so I thought, but I'll show my other game also. So ఆట కూడా చాలా బాగా ప్లే చేశారు. కానీ గౌరవ్ గారు చాలా బాగా ఆడారు. అండ్ గొడవ కూడా ఎక్కడి నుంచి తీయాలి అనేది కూడా మీరు చాలా దివ్య నిఖిత గారికి మీకు చాలా గొడవ కిచెన్ దగ్గర పెన్సిల్స్ కడగాలంటే కూడా నేను గడుగుతా ఆగు నేను తిని చేస్తా అని అన్నారు కదా. అలాంటి గౌరవ్ మంచి కంటెంట్ ఇచ్చే టైంలో మీరు బయట ఉన్నారు. ఎలా ఫీల్ అయ్యారు అసలు బయటికి వచ్చారంటే? It was my mistake somewhere because నేను always talking to camera. So what outsider, like what fans నాకు ఏం చెప్పారు, you should talk to them directly. So that was a mistake I have done. I should talk to them directly. అసలు బిగ్ బాస్ పడుకుంటే కూడా మీ మాటకు లేచే వాళ్ళేమో, అందుకోసం ఎలిమినేట్ అయినట్టు. But it was a really good experience. 35 days, but అంటే 35 days నో ఫోన్. మన వాళ్ళు ఎవరు ఉన్నారు, డిఫరెంట్ మెంటాలిటీస్ పైన మైండ్ I was సెట్స్ not తోని. missing my family. ఓకే. Big Boss itself become my family. ఓ మంచి ఫుడ్, నాట్ ప్రోటీన్ ఫుడ్ అసలు అచ్చా. లేదు. ఇప్పుడు ఇంట్లో కూడా డంబల్స్ లేదు, వాళ్ళ వేరే లాంగ్వేజ్ బిగ్ బాస్ లో అదవును. జిమ్ మషిన్, అవును. సో ఎవ్రీథింగ్ డంబల్ ఉంది. బట్ ఈ సీజన్ లో తెలీదు, నో డంబల్ నథింగ్. సో ఇమో ఉంది నా, ఐ థాట్ ఇమో మీద ఎంత వెయిట్ నేను లిఫ్ట్ చేస్తా. ఓకే. సో అలా అన్నమాట. ఓకే. ఏ ఫుడ్ అనేది చాలా తక్కువ పెడతారని విన్నాము బిగ్ బాస్ లో. నిజంగా తక్కువ పెడతారండి ఫుడ్? తక్కువ, యాక్చువల్లీ ఓన్లీ లిమిటెడ్ ఫుడ్ వచ్చింది. అండ్ కుకింగ్ డిపార్ట్మెంట్ నా చాలా డిఫికల్ట్ టు ప్రిపేర్ చపాతీ, ఓకే. బికాస్ 16 మెంబర్స్ ఉంది. 16 into 3 విల్ బి 48 చపాతీ ప్రిపేర్ చేస్తే చాలా ప్రాబ్లం. సో అందరూ ముందు ఏం చెప్పారు కి ఓకే విల్ ప్రిపేర్ రైస్, ఇట్ విల్ బి గుడ్. బయట ఆఫ్టర్ బిగ్ బాస్ విల్ completely focus on the diet, but at least once in 2 days we'll get a chapati. So morning kuda rice, afternoon kuda rice, night kuda rice, but manchi food items undi because tasty. Divya, she's a good cook, even Madhuri garu. ఓకే. So కానీ మీరు ఎంట్రీ అవ్వడము అండ్ ఎవరైతే సెలబ్రిటీస్ గా వెళ్ళారో వాళ్ళు కామనర్స్ కి వెళ్ళారో వాళ్ళని బయటికి పంపడం ఎలా అనిపించింది? అంటే మనం వెళ్ళేసి I feel like I'm a commoner Okay. because నాకు తెలుగు అసలుగా రాలేదు. ఏం చెప్పారు, ఏం మిస్టేక్ వచ్చింది. ఈవెన్ స్టేజ్ లో కూడా ఐ వాజ్ లైక్ నాగార్జున గారు ఉంది. సో ఆ టైంలో I was like a commoner because I don't have any godfather in this industry. Okay. I was a junior artist, then I came to step by step I came to this first serial villain character, then hero character. So I feel like even I am a commoner. బట్ లాహిరిలో మీరు విలన్ క్యారెక్టర్ చేశారు కదా, అసలు చూస్తే ఎలా వచ్చింది ఆ యాక్టింగ్ అనేది అర్థమైతలేదు. ఇంత కూల్ పర్సన్ గౌరవ్ గారు. టు బి వెరీ ఫ్రాంక్, నాకు తెలుగు రాలేదు, యాక్టింగ్ కూడా రాలేదు. బికాస్ ఫ్రాంక్లీ ఐఎమ్ సేయింగ్, బికాస్ జూనియర్ ఆర్టిస్ట్ నాది యాక్టింగ్ క్లాసెస్ అసలు లేదు, నో సపోర్ట్ ఈవెన్ ఫ్యామిలీలో. సో వాట్ ఎవర్ ఐ లెర్న్ టు సీ మై కో యాక్ట్ స్టార్. సో ఆ టైంలో శోభా శెట్టి ఉంది ఆ టైంలో. సో ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ షీ ఈస్ యాక్టింగ్ ఐ యూస్ టు సీ హర్. She's like, why you are looking at me? I said, no, I'm just seeing మీ expression. మీ expression చాలా బాగుంది. సో దాని గురించి నేను just seeing, I'm learning from you. So every day is the learning for me and still I'm learning. శోభా శెట్టి గారు 7 లో వెళ్ళారు, బిగ్ బాస్ 7 లో, అండ్ మీరు వచ్చేసి 9 లో. అంటే ఆ సీరియల్ ఉన్న పేరు ఇద్దరు వచ్చేసారు బిగ్ బాస్ కి. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ అంటే ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ ఎలా ఉంది? బిఫోర్ బిగ్ బాస్ people knows me because నేను already serial చేశారు, but after Big Boss like everyone got to know my real character, like the person who I am. Okay. So really బాగుంది. Okay. And I'm very thankful for the audience to support me and show me this much of love. ఓకే. మీరు ఆల్రెడీ లేడీస్ ఫాలోయింగ్ చాలా బాగుంది, సీరియల్స్ చేస్తారు కాబట్టి అందరు లేడీస్. గౌరవ్ గారు వచ్చేసారు అని టీవీ ఇక్కడ కూడా లేదు, ఇక్కడ వద్దు, టీవీ ముందట ఉంటారు కదా. అలా బిగ్ బాస్ లో కూడా ఒక మంచి హ్యాండ్సమ్ బాయ్ వచ్చేసారు, చాలా మంది ఆనందపడ్డారు. అప్పటి వరకు ఉన్న కామనర్స్ ఎవరైతే ఉన్నారో అంతకన్నా మీరు హ్యాండ్సమ్ గా కనిపించారు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఫాలోయింగ్ ఎలా ఉంది ఇప్పుడు మీకు? యాక్చువల్లీ లోపల బయట విషయం నాకు ఏమీ తెలీదు. వీ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. ఓకే, స్టార్టింగ్ నుంచి ఐ వాజ్ వెరీ చబ్బీ వెన్ ఐ ఎంటర్డ్ బికాస్ ఆల్రెడీ సీరియల్ అయిపోయింది. దెన్ నో టైమ్ ఫర్ వర్కౌట్. సో బిగ్ బాస్ లో డెమన్ ఉంది నా, ఏదైనా జిమ్ పార్ట్నర్. సో వీ యూస్ టు డూ జిమ్మింగ్ సమ్ టైమ్ షర్ట్లెస్. సో దానికోసం. ఓకే. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అని అంటారండి, ఇట్లా ఎవరికైనా కావాలంటే ఇట్లా అంటే హైప్ చేయాలి, డౌన్ చేయాలని అంటారు. ఇది ఎంతవరకు నిజమా? ఇది మీ కంటెస్టెంట్? It's not. No, it's not, because we are not supposed to meet anyone. We don't know. Okay. We don't know బయట ఏం జరుగుతుంది. Only we know only this 15 members. And if
only cameras are there. Starting nunchi okay, very conscious about the camera, but tarvata okay, palledu will do. Be అవే natural, కదా be cameras. real. That Okay. is the thing. Be ఓకే. real. Everyone is real. But yeah, every day na mind lo okay, some content kavali, because content in the sense is not always fighting. Yes. Content in the sense next what game will play some fun, because even we are getting bored ఇప్పుడు ఇంట్లో. అదే. This many days surviving without phone, nothing. We created our own games. అది. ఓకే. So that thing. గేమ్స్ లో మీకు స్పోర్టిగా ఉన్న వాళ్ళు ఎవరు, మీకు పోటీగా ఉండే వాళ్ళు ఎవరు? Me and other person Kalyan. కళ్యాణ్. ఓకే. Even Srija వచ్చిన తర్వాత మధ్యలో he supported Kalyan. ఓకే. He supported because వాళ్ళు వేరే మనిషి మైండ్ లో ఏంటి, this is not my game, why I will perform, but Kalyan is a true fighter. ఓకే. He played. He supported everyone. Even he supported me also. ఓకే. But camera lo కనిపించలేదు. But that bonding ఉంది, that softness. He used to tell in Hindi. I said, hey, హిందీ వద్దు, తెలుగు మాట్లాడు. ఓకే. రమ్య మోక్ష గురించి ఏమంటారు? అంటే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి అనగానే ఆఫర్ ఇచ్చేస్తే బిగ్ బాస్ మొత్తం ఊరిని తినిపించేంత ఫుడ్ తెప్పించుకున్నారు వాళ్ళు. ఎలా తిన్నారు అసలు? వాళ్ళు ఎలా డైజెస్ట్ చేసుకున్నారు అది? అరే బ్రో, ఇట్ వాస్ వెరీ టఫ్ టైమ్. సెకండ్ వీక్, నాది సెకండ్ వీక్, 7th వీక్ రైట్. సో ఆ టైంలో పవర్ వచ్చింది వాళ్ళకి, ఫుడ్, లగ్జూరియస్ ఫుడ్. సో ఆ టైంలో షీఈ్ ఆర్డరింగ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ జెలస్ బికాస్, but I was a captain. Yeah. So for me also she ordered a pastry. Na birthday undi, 18th October. So our roj, well, no one knows, but suddenly she bought a pastry. And so we cut the cake, but nen tinaledu because I was a captain. I can't break the rules. Okay. So it was, she is a nice person. She అంటే captain, and she's a foodie. తెలిసింది. నేను ఆల్రెడీ చెప్పాను, you came for the food. Yes. You don't came for the game. ఓకే. సుమన్ శెట్టి గారిని కెప్టెన్సీ టాస్క్ లో మీతో పాటు ఆఫ్ ఆఫ్ ద కెప్టెన్ చేయడం జరిగింది కదా, ఎలా మీరు అంటే సుమన్ శెట్టి గారిని ఎందుకు ఎంచుకోవడం జరిగింది? మీరు బయట గేమ్ చూశారు సుమన్ శెట్టి గారిది మీరు రాకముందు బిగ్ బాస్ లో? నేను ఎంట్రీ తర్వాత ఆ రోజులో శ్రీజ అండ్ సుమన్ అన్న దట్ బాటమ్ 2 లో ఉంది. ఆ టైంలో నేను శ్రీజకి హెల్ప్ చేశారు, నాట్ సుమన్ అన్న, బికాస్ ఆ గేమ్ టాస్క్ నా ఇట్ వాస్ అ వెరీ ఈజీ టాస్క్ అండ్ ఇట్ వాస్ అ టెక్నికల్ టాస్క్. ఓకే. సో నేను ఆల్రెడీ చెప్పారు సుమన్ అన్నకి, అన్న థింక్ అండ్ డూ, డోంట్ టేక్ టెన్షన్, చాలా టైం ఉంది. సో డోంట్ టేక్ టెన్షన్, ఇఫ్ ఇదే టైమర్ గేమ్ దెన్ టెన్షన్ తీసుకో, అదర్వైజ్ డోంట్ టేక్ టెన్షన్. సో షేరింగ్ కెప్టెన్, ఓకే, ఐ వాస్ థింకింగ్ ఎందుకు షేరింగ్ కెప్టెన్, బికాస్ మధ్యలో సమ్ గొడవ హ్యాపెనింగ్. So well, his decision is different, my decision is different as a captain, but it was good overall. Okay. He's a nice person. మీకు కుకింగ్ వచ్చా? ఓకే. బేసిక్ కుకింగ్ వచ్చా, లైక్ కటింగ్, చాపింగ్ ఉంది. ఓకే. ప్రాపర్ గా టేస్టీ అండ్ ఆల్. నా ఫుడ్ గురించి నాకు తెలుసు, నా డైట్ గురించి. అచ్చా. అందరూ నాకు తెలీదు. ఓకే. మీకు బిగ్ బాస్ హౌస్ లో క్లోజ్ ఫ్రెండ్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు? నిఖిల్ కాకుండా, అంటే నిఖిల్ ఆల్రెడీ మీకు బయట పరిచయం కాబట్టి నిఖిల్ బయట ఓన్లీ 1 or 2 times అవార్డ్ షోలో కలిసారు. ఓకే. తర్వాత లేదు, నాట్ మచ్ కాంటాక్ట్, లైక్ హై లో ఫ్రెండ్స్, దట్స్ ఇట్. బట్ ఎంట్రీ తర్వాత ఐ గట్ టు నో, ఓకే నిఖిల్ కూడా ఉంది, ఓకే చలో అట్లీస్ట్ సమ్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. సో నాది అండ్ నిఖిల్ది చాలా క్లోజ్ బాండ్ ఉంది. సూపర్. ఓకే. రామురావు తో సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడు కదా, అప్పుడు ఏం ఫీల్ అయ్యారు? అంటే ఆఫర్ రాక, కొంతమంది ఛాన్స్ రాక, అందరూ బిగ్ బాస్ కావాలంటే నేను మంచి ఆఫర్. ఇట్స్ చాలా డిఫికల్ట్ టు సర్వైవ్, చాలా డిఫికల్ట్ టు సర్వైవ్ ఇన్సైడ్, బికాస్ వితౌట్ ఫోన్, నథింగ్. అండ్ హీఈస్ అ సింగర్. yes. అండ్ ఇంట్లో పాట సంథింగ్, పాట సాంగ్ వి కాంట్ సింగ్. సింగ్ చేస్తే పనిష్మెంట్ వచ్చింది, కాపీరైట్ కూడా అండ్ పనిష్మెంట్ కూడా. కెప్టెన్ ఏమైనా కెప్టెన్ ఉంది నా, సో చెల్లి పనిష్మెంట్, వేరే వేరే పనిష్మెంట్. సో వాళ్ళకి ఏమీ పని లేదు. అండ్ 1 week ముందు ఐ ఆల్సో స్టాప్ టాకింగ్ బికాస్ రాము నాకు నామినేట్ చేశారు. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. బట్ పాపం ఈవెన్ రాముకి నేను ఆల్రెడీ చెప్పారు, బ్రో డోంట్ గో, ఐఎమ్ దేర్ అండ్ ఐ విల్ హెల్ప్ యూ బ్రో. But he's like, bro, I can control for 1 day, 2 days, but entirely he went in the 9th week, I guess. Yes. So chala difficult actually. It's not easy. People think, okay, it's easy, they will get everything. No, bro. It's actually a true real game. Okay. We are not supposed to meet anyone. Only that 15 members and limited food. Ippudu next week food
వస్తే అవును. బిఫోర్ ఇఫ్ ఇట్ గెట్ ఓవర్, సో 2 meals in a day, ఓకే. ఓన్లీ 2 meals. కానీ 'బిగ్ బాస్‌లో' కంటెంట్ ఇచ్చే వాళ్ళే టాప్ 5 వరకెళ్తారని నమ్ముతారా? అసలు 'బిగ్ బాస్' హౌస్‌లో వెళ్ళేవాళ్ళు కంటెంట్ ఇయ్యాలనా? ఎమోషనల్‌గా ఫీల్ కావాలనా? లేకుంటే గొడవలు పడుకుంటా ఉంటేనే హైలైట్ అయితారా? మీరేం అబ్జర్వ్ చేశారు? So no, it's all depend on the performance. Task is very important, Okay. and bonding. హ్మ్. Like your and my bond, like Yeah, brother bond is there, or Ramu na bond is brother. Also, bond is very important. You can't go individually. ఓకే. So automatically that bonding, emotional connection build అవుతుంది. ఓకే. Even Tanuja sometime herustananu. So that is the real thing. It comes ఎమోషనల్. emotionally. When Nikhil very appudu, even I got very tense. One day I was like very sad. I was not even talking to andaru because నాకు సెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ నంబర్ నాది ఉంది. బట్ నా మైండ్ లో ఉంది, ఓకే, పీపుల్ కెన్ సేవ్, బట్ ఇట్స్ అ గేమ్, లైక్ హౌ యు ఆర్ బాండింగ్ విత్ Yes. ఓకే. సమ్మన్. ఇది కానీ మీది ఒక హైలైట్ ఏందంటే వైల్డ్ స్టోమ్స్‌లో ఎంట్రీ ఇచ్చేటప్పుడు 6గా ఎళ్లారు లాస్ట్. బయటికొచ్చేటప్పుడు కూడా లాస్ట్ 6థ్ ఎలిమినేషన్. ఏంటది మ్యాజిక్? 6 మ్యాజిక్. 6 మ్యాజిక్ ఏమీ లేదు. బట్ స్టార్టింగ్ ఐ థాట్ ఓకే 1 వీక్ పక్కా నేను వెళ్ళిపోతాను బికాస్ అసలు తెలుగు ప్రాబ్లం ఉంది, చాలా ప్రాబ్లం ఉంది. సో నా మైండ్ లో ఓకే, ఐ విల్ ప్లే ద గేమ్, ఐ విల్ షో. ఇట్స్ నాట్ అబౌట్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఇస్ నాట్ అ బ్యారియర్ బికాస్ వితౌట్ లాంగ్వేజ్ చాలా మంది సీరియల్ చేశారు, మూవీ చేశారు. ఇట్స్ జస్ట్ దట్ యూ కెన్ లెర్న్. స్టార్టింగ్ లో ఫుల్ ఇంగ్లీష్ వచ్చింది, బట్ తర్వాత మాట్లాడితే ఫుల్ ఫ్లూయెంట్లీ, తర్వాత కంటిన్యూస్లీ ఫ్లూయెంట్ కావాలి యాక్చువల్లీ. yes. సో దానికోసం నేను ఆల్రెడీ డిసైడ్ అవుతుంది కి హైదరాబాద్ షిఫ్ట్. ఆ! ఐఎమ్ షిఫ్టింగ్ టు Decided. హైదరాబాద్. Oh, super. డైలీ ఇంటర్వ్యూస్ ఐ విల్ డు. న్యూ అప్డేట్స్ ఫ్రమ్ డైలీ. సరే, నా పిఆర్. ఓకే. ఉప్పు కప్పురం పోయం బాగా నేర్చుకున్నట్టున్నారే? అరే ఈమో అరే సెకండ్ డే థర్డ్ డే దట్ సడన్లీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ తెలుగు నేర్చుకుంటా. ఏంటి అది కూడా ఇమ్మో నేర్పియాలి. దట్ పోయం ఆల్సో, దట్ డైలాగ్ Yes. వీరశంకర్ రెడ్డి Hmm. చాలా బాగుంది. దట్ డేస్ ఐ కాంట్ ఫర్గెట్ యార్. ఇట్ వాజ్ అ గుడ్ మెమరీస్. ఓకే. I wish I can meet everyone again. Everyone. I don't have any problem with anyone, not even Kalyan or Tanuja or Ramu. ఓకే. So after in finale also, that bond was very strong. We were meeting. It's a part of game. In Yes. game is different, but outside it's very different. ఓకే. అండ్ ఇప్పుడు కళ్యాణ్ పడాలా విన్ అవ్వడం జరిగింది కదా. ఈజ్ హి డిజర్వ్ టు విన్నర్ ఫర్ BB9? Definitely, bro. Definitely. ఓకే. డెఫినెట్లీ. Yeah. ఇమాన్యుయల్, చాలా మంది ఇమాన్యుయల్ అంటున్నారు. Emmanuel కొంచెం ప్రాబ్లం అవుతుంది యాక్చువల్లీ. వాళ్ళ అమ్మ వాళ్ళు నాకు ఏం చెప్పారు, ఆ సైడ్ లో దే డోంట్ నో హౌ టు యూజ్ దిస్ మొబైల్. జియో. yes. Hotstar. Yes. Everyone miss call వచ్చింది. Yes. So because of the voting he got eliminated because people thought okay miss call చాలా important, but no, Jio Hotstar voting చాలా important. ఇంపార్టెంట్. ఓకే. నాగార్జున గారు ఫస్ట్ ఎప్పుడు చూసారు నాగార్జున గారిని? బిగ్ బాస్ లో చూసారా? ఇంతకు ముందు బయట ఎప్పుడైనా పరిచయం నాగార్జున గారు? బిగ్ బాస్ లో స్టార్టింగ్ లో ఆ, టీవీలో తో దట్ ఫస్ట్ మూవీ Okay. మాస్ మూవీ ఉంది. ఓకే. బట్ స్టార్టింగ్ లో ఐ గాట్ కన్ఫ్యూజ్ బై సీయింగ్ Nagarjuna sir, like still in this age also he looks so handsome. Hmm. His hairstyle చాలా బాగుంది, ఓకే. and he's so physically very strong. Yes. సో నాకు కొంచెం భయం ఉంది బికాస్ నేను రీసెంట్లీ మూవీ చూసావా, కూలీ, కూల్. దట్ యాక్షన్ అండ్ ఆల్. సో ఐ థాట్ మేబీ ఈస్ లైక్ ఏ మాస్ మ్యాన్, బట్ ఈస్ వెరీ సాఫ్ట్ పర్సన్ అండ్ హీ హెల్ప్ మీ అలాట్ బికాస్ నాకు తెలుగు రాలేదు, బట్ హీ నెవర్ డిమోటివేట్. Yes. హీ ఆల్వేస్ మోటివేట్ పర్సన్, డూ దిస్ థింగ్. నా కోసం తెలుగు క్లాసెస్ కూడా వచ్చింది. అవునవును. సో కానీ సాటర్డే సండే ఎపిసోడ్స్ ఎలా ప్లాన్ చేస్తారండి? అప్పటికప్పుడే కాస్ట్యూమ్స్ చేంజ్ చేయాలట, కూర్చోవాలట, నిద్ర ఉండదట కదా. అసలు ఎలా మేనేజ్ చేశారు? చాలా డిఫికల్ట్ యాక్చువల్లీ. సాటర్డే ఫుడ్ నా మార్నింగ్ అవును. ఫుడ్ బిఫోర్ ఫ్రైడే నైట్ ఓన్లీ వి యూస్ టు ప్రిపేర్ బికాస్ మార్నింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే. అప్పుడే ప్రిపేర్ చేసుకొని కూర్చుంటారు కదా. అవునా. నిద్ర కరెక్ట్ ఉంటుందా అండి? నిద్ర లైట్ ఆఫ్ చేస్తే నిద్ర టైం, బట్ సమ్ టైమ్ నిద్ర రాలేదు బికాస్ నామినేషన్ రోజు డెఫినెట్లీ నిద్ర రాలేదు. ప్లానింగ్ ప్లాటింగ్ మధ్యలో డబ్బు టాస్క్, అవును. ఆ టైంలో కూడా చాలా డిఫికల్ట్. ఏం చెప్పారు అండ్ ఏంటి డబ్బు ఇక్కడ అండ్ ఆల్ అవును. బికాస్ సి వన్ గేమ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. యా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. గేమ్ గెలిస్తే చాలా ఇంపార్టెంట్. yes. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఆల్సో. ఏ టాస్క్ బాగా నచ్చింది మీకు? నాది మీ అనాది. yes, మీరు మట్ participate- టాస్క్, మట్ Mud. టాస్క్.
Okay. చాలా డిఫికల్ట్ టాస్క్ బికాస్ ఇప్పుడు శాండ్ లో స్మాల్ స్టోన్ ఉంది అవును. ఈ సైడ్ ఫుల్ Yes, yes. అండ్ ఆ బెల్ట్ కోసం ఫుల్ ఇంజరీస్ అయిపోయింది Oh, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ okay. టాస్క్ చాలా అండ్ దట్ బకెట్ టాస్క్ అవును. ఈవెన్ What? నైట్ 4 o'clock వి షూటెడ్ Oh, 4 o'clock cool. బ్యాక్ ఫుల్ పెయిన్ నొప్పిగా ఉంది Mm. బట్ చాలా హ్యాపీ ఉంది ఆ టాస్క్ ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ టాస్క్ ఓకే. మీ వైల్డ్ స్టోమ్స్ లో మన రమ్య మోక్ష గురించి ఏం చెప్తారు? షీ ఈజ్ ఫుడీ ఓకే. షీ దువ్వాడ మాధురి గారి గురించి. మాధవి గారు షీఈ్ అ వెరీ నైస్ పర్సన్ Mm. బట్ నేను ఆల్రెడీ చెప్పారు అమ్మకి మ్యామ్ కొంచెం వాయిస్ బటన్ లో చేయండి బట్ షీఈ్ అ వెరీ నైస్ పర్సన్ వెరీ హంబుల్ పర్సన్ సంజన గారు మాధురి గారు చాలా ఫైట్ జరిగింది కదా కిచెన్ దగ్గర. సెన్స్ లేదు, చెప్పండి ఒకటి వచ్చా మీకు అది? చెప్పండి ఒకసారి. మీరు చెప్పండి సంజన గారు, ఆల్రెడీ చూసావనా చెప్పండి మీరు, నాకు తెలియదు. మాధురి గారి డైలాగ్ చెప్పండి, బాగా వైరల్ అది. దట్ డైలాగ్ ఉంది నా సెన్స్ లేదా? మీకు సెన్స్ లేదా ఏమి నెక్స్ట్ You don't have sense. that So come naturally so what చాలా వైరల్ అయింది అది, చాలా చాలా viral. వైరల్ అయింది. ఆ ఫైట్ చేసేటప్పుడు మీరు ఏమైనా భయపడతారా? అసలు ఏంది ఇది అని సిచ్యువేషన్ I was కానీ saying, కానీ అంటారా? okay start entertainment ఓకే. నిఖిల్ గురించి ఏమంటారు? Nikhil is a support system though. He's a nice good listener. If Nikhil Big Boss lo undi na, so only I got starting lo I was very introvert, Yeah. so I need some time to Time. come up. ఓకే. So Nikhil ఆ time లో చాలా సపోర్ట్ చేశారు till starting till end Nikhil. I went with Nikhil, came with Nikhil. Yes. So that brother bonding is still there. ఓకే. శ్రీనివాస్ సాయి. Sai was a nice person, good dancer. ఓకే. కానీ ఎక్కడ డాన్స్ చేయలే బీబీలో. Dance బీబీ 9 లో చేయలే కదా డాన్స్? అంటే మీ హౌస్ లో ఎక్కడ డాన్స్ అక్కడ మార్నింగ్ డాన్స్ ఉంది నా, that's ఓకే ఓకే. మార్నింగ్ డాన్స్ ఓకే. ఆ time లో నేను చూసావా is a nice person and now he's doing a BB9 జోడీ. yes. మీరు జోడీకి వెళ్తున్నారా? బీబీ 9 జోడీకి, సారీ బీబీ జోడీకి? ఈ ఇయర్ మేబీ నాట్, మేబీ నెక్స్ట్ ఫ్యూచర్ లో. ఓకే. Definitely. పార్ట్నర్ లేకనా? తెలీదు బ్రో బట్ definitely we'll see సూపర్. if it is ఓకే. that time what I'm doing where I am. ఓకే. అండ్ సెలబ్రిటీస్ లో ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? Celebrity సెలబ్రిటీస్ లో ఇమ్ము గారు. ఓకే. ఇన్ కామనర్స్ కళ్యాణ్. ఓకే. వాట్ అబౌట్ డెమోన్ రీతు చౌదరి? చాలా అందరికి రూమర్ వచ్చి మీ ఇంట్లో కూడా గొడవలు పడ్డారు కదా, ఇది మాధురి గారు అండ్ సంజన గారు టార్చర్ అని ఒర్రడం, అది ఏంటి? they are good friends, more than a friends I guess, and maybe in future it's up to them how things work out. యువర్ వైల్డ్ స్టోమ్ ఐ ఫర్గాట్ ఇట్. ఆయిషా షీ ఈజ్ ఇన్ తమిళ్ లో చాలా రోడ్ గా మాట్లాడడం, అబ్బా డేర్ అండ్ డాష్ గా మాట్లాడింది నేను కదా. చూడలేదు చూడలే, మేము చూసాము తర్వాత. అది చూసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఏంటి బాండింగ్ ఎలా ఉండే ఆయిషా గురించి ఏమంటారు? Aisha and me chala good friend, she's a pure soul, ఓకే. so she's a strong competition. Wild Star వచ్చి తర్వాత she was like a Wild Star girls లో especially sure everyone chala భయం ఉంది Aisha even all girls అవును. Tanuja, Ritu or Sanjana, everyone got okay Aisha, but she was a strong అమ్మాయి. మధ్యలో హెల్త్ బాగాలేదు కోసమే ఎక్సెట్ అవుతుంది, బట్ మంచి అమ్మాయి. ఓకే. మంచి అమ్మాయి. కలుస్తుంటారా ఇప్పుడు బయట బీబీ 9 తర్వాత? ఫినాలేలో ఉంది, గుడ్ ఫ్రెండ్. ఓకే. కళ్యాణ్ పడాల కప్పు చూసిన తర్వాత మీరు కూడా చేతిలో కప్పు పట్టుకుని ఫోటో దిగారు కదా, ఎలా ఫీల్ అయ్యారా కప్పు పట్టుకున్నప్పుడు? I was like in that only symbol and 9 ఉంది నా, I was like okay the GG9 it's a bounty feelings because నా మైండ్ లో కూడా ఉంది కి ఓకే కొంచెం తెలుగు ప్రాబ్లం ఉంది, బట్ నెక్స్ట్ ఇయర్ ఇఫ్ మళ్ళీ ఛాన్స్ వస్తే నేను పక్కా ట్రై చేస్తా, అండ్ నెక్స్ట్ టైం ఐ విల్ కమ్ అప్ విత్ more Telugu and yeah from Uppu Kapuram. definitely bro, దానికోసం నేను ఆల్రెడీ హైదరాబాద్ షిఫ్ట్ చేశాను. ఓకే. సో వెల్ డు అప్. భరణి గారు ఎలిమినేట్ అయ్యారు, మళ్ళీ లోపలికి రావడం జరిగింది. భరణి గారు కొంచెం నటిస్తున్నారు, మాస్క్ లోనే ఉన్నారు, ఫేక్ అని అన్నారు. మీరు యాజ్ ఏ కంటెస్టెంట్ గా మీరు చూశారు కదా బీబీ 9 లో, ఎలా ఉండే భరణి గారు? సో స్టార్టింగ్ నుంచి నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో నామినేట్ చేశారు, దానికోసం భరణి గారు ఎలిమినేట్ చేశారు. సో నెక్స్ట్ మళ్ళీ లోపలికి అన్నప్పుడు ఐ థాట్ హీ విల్ ప్లే గుడ్ బికాస్ సెకండ్ ఛాన్స్ వస్తుంది, ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ, బట్
కరెక్ట్ గా గేమ్ కూడా నేను చూడలేదు. ఈవెన్ లాస్ట్ వీక్ ఇప్పుడు దట్ నాది అండ్ బన్నీ గారు వన్ టాస్క్ ఉంది. ఆ టాస్క్ లో బికాస్ ఆఫ్ బన్నీ గారు నేను వి లాస్ట్ ద మ్యాచ్. ఇది కెప్టెన్షిప్ లో. అండ్ ఆ టైంలో ఆల్రెడీ ఆ వీక్ లో ఐ గాట్ 4 నామినేషన్. సో దట్ కెప్టెన్షిప్ చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ మీ. సో నేను ఆల్రెడీ చెప్పారు బన్నీ గారు మీకు పెయిన్ ఉంది, వాళ్ళే ఈమో కూడా ఉంది, ఐ గో విత్ ఈమో. ఈజ్ లైక్ నో ఐల్ ప్లే. సో ఇఫ్ యూ ప్లే నైస్లీ నా. సో ఐ ఫీల్ లైక్ ఇట్ వాజ్ నేను ఆల్రెడీ చెప్పారు ఓవర్ కాన్ఫిడెంట్. సో ఐ ఫెల్ట్ బికాస్ హీ ఫెల్ట్ కి హీ విల్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్. He's a very strong person, but second time he got the chance. How can you just one chance can miss everything? One task, your journey can over. And our task lo na journey got over because that commando and Praja competition. Our task geliste definitely I'll be the commando. And commando the next Rani Raja task lo undi. So our task lo chala easy task bro. Just holding the katti to the photo. It was chala easy. I can do it. So just one game because of Bani Garu, I lost it. కోపం చాలా వచ్చింది అప్పుడు. చాలా కోపం వచ్చింది. నా మైండ్ ఏంటి, okay, I should go and talk to him. But I thought, okay, let me talk to the camera first because nomination. Because people can change each second. If I tell you your mistake, you can change now. Nomination రోజు చాలా important. That is the main thing. People see valid reason. So at time though I thought, okay, nomination రోజు నేను చెప్తా, but at least people should know what I am facing, what I am. See, inside na I don't feel anyone to talk. That connection లేదు. Okay. So na mind lo okay, at least I'll connect to the audience because I don't feel good only. డెమాన్ 15 lakhs తీసుకోవడం జరిగింది కదా. అమౌంట్ తీసుకోవడం అంటే సూట్ కేస్ తీసుకోవడం కరెక్టేనా? కరెక్ట్. అంటే నమ్మకం లేకుండా విన్ అవుతాడని. గుడ్ దట్ హీ టుక్ 15 lakhs నా. అదర్వైజ్ ఎలిమినేషన్ ఆల్రెడీ ఉంది నా గోల్డెన్ బ్యాగ్ లో. సో గుడ్ డిసిజన్ యాక్చువల్లీ. ఇట్స్ అ గుడ్ మూవ్. ఓకే. వాటి తనుజ అనే అమ్మాయి చాలా విన్ అవుతుందని చెప్పడం జరిగింది. హైపర్ ఆది వచ్చేసి యు ఆర్ ద లేడీ విన్నర్, ఈసారి బిగ్ B9 కి లేడీ విన్నర్ అవుతారని అన్నారు కదా. తర్వాత చూస్తే రన్నర్ అప్ గా ఉన్నారు. ఎలా? ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద ఓటింగ్. ఓకే. ఓటింగ్ ఐ థింక్ చాలా డిఫరెన్స్ ఉంది. కళ్యాణ్ అండ్ తనుజకి చాలా డిఫరెన్స్ ఉంది. నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు, బట్ ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద ఓటింగ్. అండ్ వాళ్ళ దగ్గర కూడా పవర్ ఉంది టు టేక్ 20 lakhs ఆఫర్. బట్ తీసుకోలేదు. సో ఇట్స్ అప్ టు హర్. మేబీ షీ కెన్ టేక్ డెమాన్ స్టెప్ 15. సో డెమాన్ 15 lakhs, తనుజ 20 lakhs. Okay, but Kalyan has been got car and 5 lakhs extra check కదా. మీరు అనుకున్నారు ఆ ప్లేస్ లో నేను ఉంటే బాగుండే అని? మైండ్ లో ఉంది. I was dreaming. So I said after finale I said, hey, ఇది నాది. అండ్ సంజన గారు టాప్ 5 లో ఉన్నారు. ఎందుకంటే సంజన గారు టోటల్ ఓవరాల్ గా సీజన్ చూసుకుంటే కనుక సంజన గారు నామినేషన్ లేని రోజే లేదు. ప్రతిసారి నామినేషన్ ఇస్తూనే ఉంటారు సంజన గారు, కానీ టాప్ 5 లో ఉన్నారు. ఎందుకంత టార్గెట్ చేసేవారు సంజన గారిని? నో యూ నాట్. చాలా మంది హౌస్ మేట్స్ కలిసి చేసేవారు కదా. భరణి గారు very important actually. Games are very important. As a Sanchalak also is very important. As a person also is very important. So each thing is very important. Bonding kuda chala important. So people can find out either fake or real or not. Meeku telusu, andarku telusu. So I don't want to say something, but she's a very nice lady. 6 months back a baby born. So after that 3 months she was there without baby. Chala difficult feeling for her because నేను ఆల్రెడీ చూసారా ఇప్పుడు షోలో కూడా she used to cry for her baby. She was missing, but she was very strong lady because there's a content also. It's not about ki it's not a real content and all. It's a real content. It will come. It come naturally. And it was coming. నాది అండ్ సంజన గారు బాండింగ్ కూడా చాలా బాగుంది స్టార్టింగ్ రోజులో, బట్ మధ్యలో ప్రాబ్లం అవుతుంది బికాస్ ఆఫ్ ద డబ్బు టాస్క్ లో, బికాస్ ఆఫ్ సమ్ మిస్అండర్స్టాండింగ్. It's happened. It's a part of game. But end of the day, I can say she's a very strong lady because coming in top 6, but not 6 days to survive. Even Tanuja Koda and Sanjana Garu Koda. And so, as a lady, they survive. And like as a mother, just you deliver a baby, and after coming,
and supply. సూపర్. BB9 లో ఉన్నన్ని రోజులు మీరు అంటే పేరెంట్స్ మీట్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ మీట్ ఉన్నప్పుడు మీరు ఎవరిని తీసుకురావాలనుకొని ప్లాన్ చేశారు? ఒకవేళ ఉంటే? So starting lo, na sister and my mother. ఓకే. So now I have 4 sisters, so Yes. very younger sister. హ్మ్. So she was very interested for ఇప్పుడు family week కోసం she learned Telugu also. ఓహ్! కొంచెం కొంచెం word she Hmm. learned. అచ్చా. But unfortunately happened. So దానికోసం I said okay, we'll start our own channel GG9. ఓహ్! యువర్ సిస్టర్ ఓన్లీ She's my sister. ఓహ్! సూపర్ She కాన్సెప్ట్. was the one who was coming. నైస్. నైస్. So in that 2 anchors ఉంది na, the అవునవును. small one was my sister and other my friend wife. ఓకే. ఓకే. కానీ BB9 థాట్ చాలా బాగుంది. GG9 GG9. GG9 సారీ GG9. Ah. ఎలా వచ్చింది ఆ థాట్? BB9 నుంచి వెళ్ళంగానే So, GG9. ఎలిమినేషన్ నెక్స్ట్ రోజు ఫ్యామిలీ వీక్. సో Oh. ఐ థాట్ ఓకే నేను బెంగళూరుకి వెళ్తాను నా ఫ్యామిలీ వీక్ కోసమే. ఐ వాజ్ సెలబ్రేటింగ్ 1 వీక్, బట్ 1 వీక్ ఫుల్ బోర్డ్గా వచ్చింది. హ్మ్. నైట్ లో కూడా దట్ ఇక్కడ Mics, మైక్ ఇక్కడ మర్చిపోతుంటారు. మర్చిపోతుంది. సో దట్ థాట్ వచ్చింది. ఐ వాజ్ మిస్సింగ్ మై హోమ్ హ్మ్. అండ్ కెమెరాస్ ఆర్ దేర్. ఐఎమ్ క్లీనింగ్. ఓహ్! మై మామ్, మై సిస్టర్ గాట్ షాక్. హ్మ్. He's cleaning the home, అదే. cooking, vessel, everything he's doing. I said, "Ide na habit. It became my habit because chala రోజు నేను చేశారు na. So ఓకే. it became my habit." హ్మ్. So I was like, "Hey, shit, yaar, I missed. Shit, I should. హ్మ్. Tanuja should use the power. ఎందుకో yaar." హ్మ్. So చాలా thoughts ఉంది mind లో. ఓకే. So ఆ time లో I thought, okay, let's start my own because physically I was at home. బట్ Mentally మెంటల్ full, బిగ్ బాస్. big boss. ఏం జరుగుతుంది? హ్మ్. So much. I missed. ఓకే. Actually, I missed opportunity, but నా mistake or others' mistake. It's okay. It's కానీ మీరు life. చూస్తే బిగ్ బాస్ లో మొత్తం నిఖిల్ వాళ్ళతోనే ఎక్కువ ఉండేవారు. సుమన్ శెట్టి అన్నతోని, నిఖిల్ గారితోని, రీతు చౌదరి వాళ్ళతో ఎప్పుడు మాట్లాడేవారా? అంత బాండింగ్? రితు నాది చిల్బులి. I used to Ah. call her చిల్బులి. ఓకే. ప్రతి విషయంలో her laugh, that is హ్మ్. the way she's Yes, yes. smile, ఆ. that voice still is Yes. there in my ఓహ్! Ah. అందరికి ఉంది అది. అందరికి. ఓకే. Even నాగార్జున గారికి కూడా Ah. దాని మీద చాలా మీమ్స్ కూడా వచ్చాయి. అవునా? చాలా ఉన్నాయి. ఓకే. Ah. అండ్ సంజన గారు మీ కెప్టెన్సీ టాస్క్ లో తొక్కల కెప్టెన్సీ అని సుమన్ శెట్టి గారిని అనడం జరిగింది కదా, ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? ఐ ఫెల్ బ్యాడ్. నేను ఆల్రెడీ చెప్పారు సంజయ్ అవును. గారు సంజయ్ గారు సారీ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎస్. బిఫోర్ స్పీకింగ్ అట్లీస్ట్ థింక్ అండ్ సే. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ లేటర్ సంజయ్ గారు రియలైజ్ అవుతుంది. ఆ టైంలో ఇట్స్ చాలా డిఫికల్ట్ బికాస్ సో మెనీ డేస్ వీ హ్యావ్ టు సర్వైవ్ వితౌట్ ఫోన్, నో అండర్స్టాండింగ్, నో గైడెన్స్ కూడా లేదు. ఎస్. Because everything is stored in the mind. If I tell something to you, maybe it will be a point of nomination ఎస్. for others. ఓకే. If I tell about XYZ number, either problem, Other. she's or he is doing something, maybe you will change. Okay. So everything is in mind. So it's chala difficult to process that thing Okay. and come out of it. So BB9 ఏం నేర్చుకున్నారు బిగ్ బాస్? తెలుగు. తెలుగు నేర్చుకున్నారు. ఓకే. నాకు తెలుగు చెప్పంటున్నారు అనుకుంటా. me kuda Telugu మర్చిపోతున్నాను. So Okay. after elimination na Ah. 35 days అవును. ముందు గ్రాండ్ ఫినాలే ఆ రోజు కూడా నేను చెప్పారు సార్ తెలుగు ఫుల్ మర్చిపోయాను. బట్ మళ్ళీ దట్ ఫ్లో ఇస్ నాట్ దేర్. బట్ It's కంటిన్యూస్ గా దానికోసం నేను Okay. హైదరాబాద్ గా షిఫ్ట్ చేశాను. ఓకే. సూపర్. హైదరాబాద్ తెలుగు. అండ్ ఐ లెర్న్ ఓకే. తెలుగు అండ్ మంచి ఫుడ్ కూడా. ఓ సూపర్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గౌరవ్ గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ మళ్ళీ ఇప్పుడు చూడొచ్చా స్టార్ పరివార్ లో? ఎందుకంటే BB9 వాళ్ళందరూ దాంట్లో కనిపిస్తారు ఆదివారం కాగానే. ఆదివారం ఓకే. పరివార్. డెఫినెట్లీ లైక్ ఐ విల్ కమ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.